వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. దేవాలయాల్లో వీవీఐపీల గోల ఎక్కువైపోతోంది. వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్లిపోయామా అన్నట్లు ఉండకుండా ప్రోటోకాల్ వివాదాలతో అధికారుల ఉద్యోగులకే అసలు పెడుతున్నారు వీవీఐపీలు. భద్రాచలం ఆలయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ రగిలిపోయిన ఓ ఎంపీ ఏకంగా సీఎం ముందే పంచాయతీ పెట్టారట. దేవాలయాలకు వచ్చే సామాన్య భక్తులకు ఏర్పాట్ల సంగతేమో కానీ గుడికొచ్చే వీవీఐపీలను ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే కత్తిమీద సాములా మారింది ఆలయ అధికారులకు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో ప్రోటోకాల్ వివాదాలతో దేవాదాయ శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ ఎంపీ గారైతే ధిక్కారము సైతనా అంటూ చిందులు తొక్కారట. ఎంపీనైన తననే పట్టించుకోలేదంటూ మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఈవో జ్యోతిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన దేవాలయం ఇంకా ఆంధ్ర అధికారుల చేతిలోనే ఉందంటూ ఆయన మండిపడ్డారు. మంత్రులకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, నాకిచ్చే మర్యాద ఏంటంటూ ఫైర్ అయ్యారట ఎంపీ. అసలు మీరొచ్చిన విషయం నాకు తెలియదని ఈవో జ్యోతి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఎంపీ గారి కోపం మాత్రం చల్లారలేదట. ప్రోటోకాల్ విషయంలో ఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇతర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ వచ్చిన విషయం తనకు తెలియదని ఈవో జ్యోతి వివరణ ఇచ్చుకున్నా వివాదం మాత్రం అంతటితో ఆగిపోలేదట. ఎంపీ సీతారాం నాయక్, ఈవో జ్యోతి ఇద్దరు సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లారట. స్వామివారి ప్రసాదాలు అందించి జరిగిన విషయాన్నంతా ఆయనకు పూసగుచ్చినట్టు వివరించారట. ప్రోటోకాల్ పేరుతో అధికారులపై ఎంపీ సీతారాం నాయక్ మండిపడటం ఇదే మొదటిసారి కాదంటున్నారు. ఇంతకు ముందు భద్రాచలంలో దర్శనానికి వచ్చినప్పుడు కూడా సీన్ సేమ్ టు సేమ్ అట. ఈవో జ్యోతి తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి అయినప్పటికీ అనుచరులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆమె ఆంధ్ర అధికారి అంటూ నింద వేసేశారట అధికార పక్ష ఎంపీ. దీంతో పాపం ఈవో తాను తెలంగాణ అధికారినని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. ఆలయానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న, తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. దర్శనం చేసుకుని వెళ్లారు. వీరందరికీ ప్రోటోకాల్ అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో జ్యోతి దగ్గరుండి మరీ దర్శనం చేయించారు. వీఐపీలందరినీ పట్టించుకున్న ఈవోకి ఎంపీ అంటే ప్రత్యేక కోపమేమీ లేదు. ఆయన వస్తున్నట్లు ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకపోవడం వల్లే ప్రోటోకాల్ సమస్యలు వచ్చాయని ఈవో చెబుతున్నారు. ఏదేమైనా ఈ ప్రోటోకాల్ వివాదాలు అధికారుల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. సామాన్య భక్తులకు సేవ చేసుకోవాలో, ఆలయానికొచ్చే వీవీఐపీల సేవలో మునిగిపోవాలో తెలియని పరిస్థితి.